మన తల లోపల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఒక సూపర్ కంప్యూటర్ నిరంతరం రన్ అవుతోందనుకుందాం. ఆ అది ఒక అద్భుతమైన యంత్రం కదా. ఖచ్చితంగా దానికి అసాధ్యమనేది ఏదీ లేదు. కానీ 10 ఏళ్ల క్రితం ఎప్పుడో మన ప్రమేయం లేకుండా పొరపాటున అందులో ఇన్స్టాల్ అయిన ఒక వైరస్ వల్ల ఆ కంప్యూటర్ ఇప్పటికీ స్లోగా తప్పుల తడకగా పనిచేస్తుంటే. వినడానికే చాలా భయంగా ఉంది. ఆ వైరస్ మనకు నష్టం కలిగించేలా ఉంటే ఇంకా ప్రమాదం. అవును కదా, దాన్ని మార్చడం ఎలాగో అసలు మనకు తెలియకపోతే. సో ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. హ్యాపీ మైండ్స్ తెలుగు వేదికగా జీవితాలను మార్చే ఎన్నో అద్భుతమైన విషయాలను మనం చర్చిస్తుంటాం కదా. అవును, ఈ రోజు మనం మన సొంత మనస్సు అనే అద్భుత యంత్రాన్ని, అందులో దాగియున్న అనంతమైన ఉపచేతన శక్తిని ఎలా వాడుకోవాలో అర్థం చేసుకోబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. దీనికోసం మనం జోసెఫ్ మర్ఫీ గారు రాసిన ప్రపంచ ప్రసిద్ధ క్లాసిక్ పుస్తకం ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రధానంగా తీసుకుంటున్నాం. దాంతోపాటు ఆయన రాసిన అఫర్మేషన్స్, డివైన్ సైన్స్ వారి పత్రాలు మరియు సుభాన్ మొహమ్మద్ గారు ప్రచురించిన ఒక ఆధునిక అకాడమిక్ పరిశోధనా పత్రం అంటే RJELL లో పబ్లిష్ అయిన పేపర్ని కూడా మనం పరిశీలించబోతున్నాం. అంటే కేవలం పాతకాలపు సిద్ధాంతాలే కాకుండా ఆధునిక సైన్స్ దాన్ని ఎలా ధృవీకరిస్తోందో కూడా మనం చూడబోతున్నామన్నమాట. కరెక్ట్. అసలు మన మనసు ఎలా పనిచేస్తుంది, మన నమ్మకాలు వాస్తవ పరిస్థితులను ఎలా సృష్టిస్తాయి, ఆ శక్తితో ఆరోగ్యాన్ని, విజయాన్ని ఎలా సాధించవచ్చు అనేదే ఈనాటి మన లక్ష్యం. సో అసలు మన ఆలోచనలని జీవితాన్ని మార్చుకునే ఆ ప్రాసెస్లోకి వెళ్లే ముందు బేసిక్స్ దగ్గర నుండి మొదలు పెడదాం. తప్పకుండా. ఈ మూలాలన్నీ పదే పదే మన మనస్సు 2 వేర్వేరు స్థాయిల్లో పనిచేస్తుందని చెబుతున్నాయి కదా. అవే చైతన్య మనస్సు అంటే కాన్షియస్ మైండ్ మరియు ఉపచేతన మనస్సు అంటే సబ్ కాన్షియస్ మైండ్. ఇది అసలు ఎలా పనిచేస్తుందో కాస్త విడమరిచి చెబుతారా? దీని అర్థం చేసుకోవడానికి మర్ఫీ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మన మనసును ఒక పెద్ద సముద్రపు ఓడలాగా ఊహించుకోండి. ఓకే, పెద్ద ఓడ. ఆ ఓడకు ఒక కెప్టెన్ ఉంటాడు. ఆ కెప్టెన్ పని ఏంటి? వాతావరణాన్ని విశ్లేషించడం, దిక్సూచిని చూసి ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించడం, మరియు లోపల ఇంజిన్ గదిలో ఉన్న సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం. అంటే ఇక్కడ కెప్టెన్ ఎవరంటే మన చైతన్య మనస్సేనా? అవును. తర్కించడం, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం అంతా దీని బాధ్యతే. ఓకే, అంటే ఉదయం ఏ సమయానికి లేవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఆఫీస్కు ఏ దారిలో వెళ్ళాలి, ఇలాంటివన్నీ చైతన్య మనస్సు తీసుకునే నిర్ణయాలన్నమాట. మరి ఉపచేతన మనస్సు సంగతేంటి? ఓడ కదలాలంటే ఇంజిన్ కావాలి కదా. ఆ ఇంజిన్ మరియు ఆ ఇంజిన్ గదిలో పనిచేసే సిబ్బందే మన ఉపచేతన మనస్సు. ఇది తర్కానికి అతీతమైన అపారమైన సృజనాత్మక శక్తి. అంటే లాజిక్తో సంబంధం ఉండదంటారా? అస్సలు ఉండదు. మనం నిద్రపోతున్నప్పుడు గుండె కొట్టుకునేలా చేయడం, శ్వాస వ్యవస్థను నడపడం ఇవన్నీ ఇదే చూసుకుంటుంది. ఇక్కడేంటంటే అత్యంత కీలకమైన పాయింట్ ఒకటింది. అదేంటో చెప్పండి. ఇంజిన్ గదిలో ఉన్న వాళ్లకు బయట సముద్రం ఎలా ఉందో కనిపించదు కదా. కెప్టెన్ ఎలాంటి ఆదేశాలిచ్చినా ఆ ఆదేశాలు ఓడను సురక్షిత తీరానికి చేర్చినా లేదా ఓడను తీసుకెళ్లి మంచుకొండకు గుద్దేలా ఉన్నా సరే సిబ్బంది ఆ ఆదేశాలను గుడ్డిగా పాటిస్తారు. ఓ, అంటే వారికి తప్పు ఒప్పులను విమర్శించే శక్తి ఉండదన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ల పని కేవలం అమలు చేయడమే. ఒక్క నిమిషం, దీన్ని నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నానో లేదో చూద్దాం. దీన్ని బట్టి చూస్తే నాకు పోలిక గుర్తొస్తుంది. మన ఉపచేతన మనస్సు అనేది ఒక విశాలమైన సారవంతమైన వ్యవసాయ భూమి లాంటిదనుకోవచ్చా? చాలా మంచి పోలిక ఇది. కొనసాగించండి. ఆ భూమికి అందులో ఏం పండుతుందో తెలియదు, దానికి ఎలాంటి పక్షపాతమూ ఉండదు. చైతన్య మనస్సు అనే రైతు వెళ్లి అక్కడ మంచి పూల విత్తనాలు నాటితే ఆ భూమి అందమైన పూల మొక్కలనే ఇస్తుంది. కరెక్ట్. అలా కాకుండా ఆ రైతు పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా విషపూరితమైన కలుపు మొక్కల విత్తనాలను అంటే నెగిటివ్ ఆలోచనలను చల్లితే ఆ భూమి వాటిని కూడా అంతే శ్రద్ధగా పెంచి పెద్ద చేస్తుంది. నేననుకుంటున్నది కరెక్టేనా? అక్షరాల కరెక్టే. మీరు చెప్పిన ఈ అనాలజీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉపచేతన మనసుకు పక్షపాతం ఉండదు. చైతన్య మనసు దేనినైతే సత్యం అని పదే పదే నమ్ముతుందో దాన్నే అది స్వీకరించి వాస్తవ రూపంలోకి తీసుకువస్తుంది. అంటే విత్తనంలో ఉన్న మంచి చెడులతో దానికి సంబంధం లేదనమాట. అవును, దానికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఇక్కడే నాకు చాలా పెద్ద డౌట్ వస్తుంది. అంటే పరిణామక్రమంలో మనిషి ఎంతో ఎదిగాడు కదా. మనకు హాని చేసే విషయాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో వ్యవస్థలు మన శరీరంలో ఉన్నాయి. అవును, ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ఉపచేతన మనసుకు అంతటి అనంతమైన శక్తి ఉన్నప్పుడు దానికి కనీసం ఒక చిన్న డిఫెన్స్ మెకానిజం ఎందుకు లేదు? మనమేదైనా ప్రతికూల ఆలోచన లేదా భయాన్ని దానిలో నాటితే అదెందుకు అడ్డుకోదు? అంటే అది మనల్ని హెచ్చరించాలి అని మీరనుకుంటున్నారు. అదే కదా బాసు, ఇది నీకు మంచిది కాదు, దీనివల్ల నీకు నష్టం జరుగుతుంది అని అదెందుకు వాదించదు? ఇదొక రకంగా డిజైన్ ఫ్లా లాగా అనిపించడం లేదా? ఇది చాలా లాజికల్గా అడిగిన ప్రశ్న. పైకి చూస్తే నిజంగా అది డిజైన్ ఫ్లోలాగానే అనిపిస్తుంది. కానీ ప్రకృతి దీన్ని అలా డిజైన్ చేయడానికి ఒక బలమైన కారణముంది. అదేంటో వినాలనుంది. సింపుల్గా చెప్పాలంటే చైతన్య మనస్సు అనేది నిర్ణేత అంటే చూజర్. ఉపచేతన మనస్సు అనేది సృష్టికర్త అంటే క్రియేటర్. సృష్టికర్త పని కేవలం సృష్టించడమే. ఓకే. ఒకవేళ ఉపచేతన మనస్సుకు కూడా వాదించే గుణం ఉండి ఉంటే ఏది వాస్తవమో ఏది కాదో తేల్చుకునే క్రమంలో మన శరీరంలోని అంతర్గత వ్యవస్థలన్నీ గందరగోళానికి గురయ్యేవి. ఒక వాదనను స్వీకరించాలా వద్దా అనేది ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా చైతన్య మనస్సుదే. ఓహో, అంటే కాపలాదారుడి డ్యూటీ చైతన్య మనస్సుదే అన్నమాట. కరెక్ట్.
ఉపచేతన మనస్సు అనేది ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. ఒకసారి చైతన్య మనస్సు ఒక ఆలోచనను నమ్మి లోపలికి పంపాక దాన్ని భౌతిక వాస్తవంగా మార్చడం మినహా ఉపచేతన మనస్సుకు వేరే మార్గం లేదు. సరే, ఇదే అర్థమైంది. కానీ ఒక ఆలోచన ఉపచేతన మనసులోకి వెళ్ళింది అనుకుందాం. అసలు కంటికి కనిపించని ఒక అబ్స్ట్రాక్ట్ ఆలోచన భౌతికంగా ఎలా మారుతుంది? విత్తనం నాటిన తర్వాత లోపల జరిగే ప్రాసెస్ ఏంటి? ఇక్కడే జీవశాస్త్రం అంటే మన బయాలజీ రంగప్రవేశం చేస్తుంది. మన మెదడు ఒక ఆలోచనను పూర్తిగా నమ్మినప్పుడు ఆ ఆలోచన మెదడు నుండి మన నాడీ మండలంలోని సోలార్ ప్లెక్సస్ అనే భాగానికి పంపబడుతుంది. ఒక్క నిమిషం, ఈ సోలార్ ప్లెక్సస్ అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? ఇది మన పొత్తికడుపు భాగంలో నాభికి కాస్త పైన ఉండే ఒక పెద్ద నరాల కేంద్రం. ఒక రకంగా చెప్పాలంటే ఇది నరాల నెట్వర్క్కి ఒక జంక్షన్ లాంటిది. నాభికి పైన ఉంటుందా? ఇంట్రెస్టింగ్. అవును. దీన్నే మర్ఫీ గారు ఉపచేతన మనస్సుకు మెదడు అంటే అబ్డామినల్ బ్రెయిన్ అని పిలిచారు. ఇక్కడే ఈ నాడీ కేంద్రం ద్వారానే మన ఆలోచనలు భౌతిక రూపం దాలుస్తాయి. వావ్! అంటే కంటికి కనిపించని ఆలోచన ఇక్కడే ఒక ఫిజికల్ రూపాన్ని సంతరించుకుంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ రోజుల్లో ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా మన గట్ని సెకండ్ బ్రెయిన్ అని పిలుస్తోంది కదా. ఈ సోలార్ ప్లెక్సస్ దానికి కేంద్ర బిందువు లాంటిది. ఈ వింటుంటే ఆధునిక సైన్స్కు ఈ పాతకాలపు సిద్ధాంతాలకు ఎంత దగ్గర సంబంధం ఉందో కదా. అంటే సోలార్ ప్లెక్సస్ ద్వారా ఆలోచనలు శరీరమంతా వ్యాపిస్తాయన్నమాట. దీన్ని బట్టి చూస్తే నాకు ముందనుకున్న అనాలజీనే ఇంకొంచెం డెవలప్ చేయాలనిపిస్తుంది. చెప్పండి, అదేంటో. మన ఉపచేతన మనస్సు అనేది ఒక పవర్ఫుల్ కంప్యూటర్ హార్డ్వేర్ అనుకుందాం. అందులో మనం ఎలాంటి సాఫ్ట్వేర్ని అంటే ఎలాంటి నమ్మకాలను ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టమ్ అలాగే పనిచేస్తుంది. ఒకవేళ పొరపాటున మనం ఒక మాల్వేర్ని లేదా వైరస్ని ఇన్స్టాల్ చేస్తే, అంటే ప్రతికూల ఆలోచనలు, భయాలు లేదా నా వల్ల కాదు అనే అభద్రతాభావాల్ని ఇన్స్టాల్ చేస్తే ఆ కంప్యూటర్ ఏమాత్రం సందేహించకుండా ఆ వైరస్ను కూడా రన్ చేస్తుంది కదా. అవును, అద్భుతమైన అనాలజీ ఇది. మనం ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ని బట్టే మన జీవితం అనే అవుట్పుట్ ఉంటుంది. సరిగ్గా ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పాయింట్ దగ్గరే ఒక ఆసక్తికరమైన అకాడమిక్ పరిశోధన ఉంది. సుభాన్ మొహమ్మద్ గారు రాసిన పేపర్ గురించే కదా మీరు చెప్పేది? కరెక్ట్. ఆయన ప్రచురించిన ఆ పత్రం మనకొక అద్భుతమైన విషయాన్ని వివరిస్తోంది. ఆధునిక మానసిక శాస్త్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే CBTకి దశాబ్దాల క్రితం మర్ఫీ చెప్పిన ఈ నమ్మకాల సిద్ధాంతానికి చాలా దగ్గరి సంబంధం ఉందని ఈ పత్రం విశ్లేషించింది. CBTకి దీని కనెక్షన్ ఉందా? అంటే అది మన థాట్ ప్యాటర్న్స్ ని మార్చే థెరపీ కదా. అది ఎలా పనిచేస్తుందో కొంచెం డీటెయిల్గా చెప్తారా? తప్పకుండా. CBT ఆధారపడే ముఖ్యమైన సూత్రమేంటంటే మనలో కలిగే భావోద్వేగాలు, మనం చేసే పనులు నేరుగా బయటి పరిస్థితుల వల్ల జరగవు. మరి దీనివల్ల జరుగుతాయి? పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అనుకుందాం. ఓకే, చాలా మందికుండే భయమే అది. అవును. స్టేజ్ ఎక్కగానే నేను తప్పులు మాట్లాడతాను, అందరూ నన్ను చూసి నవ్వుతారు అనే నెగిటివ్ ఆలోచన అంటే ఒక వైరస్ వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. CBT ఏం చేస్తుందంటే ఆ ప్రతికూల ఆలోచన సరళిని గుర్తించి దాన్ని పట్టుకుంటుంది. అంటే ఆ వైరస్ని ఐడెంటిఫై చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఐడెంటిఫై చేసి దాని ప్లేస్లో సానుకూలమైన, వాస్తవికమైన ఆలోచనను ఇన్స్టాల్ చేస్తుంది. ఒకసారి ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యాక ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తన, భావోద్వేగాలు మారిపోతాయి. మర్ఫీ గారు చెప్పింది కూడా సరిగ్గా ఇదే కదా. మన చైతన్య మనసులోని నమ్మకాలను మార్చడం ద్వారా ఉపచేతన మనస్సు అనే పవర్ఫుల్ ఇంజన్ యొక్క గమ్యాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. అవును. ఆధునిక సైన్స్ ఆయన చెప్పిన దాన్ని ప్రాక్టికల్గా థెరపీ రూపంలో వాడుతుందన్నమాట. ఇది చాలా మేక్ సెన్స్ అనిపిస్తోంది. మైండ్ సెట్ మారితే బిహేవియర్ మారుతుంది, భయాలు పోతాయి. అంతవరకు చాలా బాగుంది. కానీ ఇక్కడో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? మర్ఫీ గారి వాదనల ప్రకారం ఈ ఉపచేతన మనస్సుకు కేవలం మన బిహేవియర్ని మార్చడమే కాదు, ఏకంగా భౌతికమైన రోగాలను కూడా నయం చేసే శక్తి ఉందని అన్నారు కదా. ఆయన స్వయంగా చర్మ క్యాన్సర్ను తగ్గించుకున్నారని చదివినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అసలిదెలా సాధ్యం? ఇక్కడ ఈ విషయం మరింత లోతుగా వెళుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం జోసెఫ్ మర్ఫీ గారి బ్యాక్గ్రౌండ్ను ఒకసారి చూడాలి. డివైన్ సైన్స్ మినిస్టర్స్ అసోసియేషన్ వారి పత్రాల ప్రకారం ఆయన జీవిత ప్రయాణం చాలా వైవిధ్యమైనది. అవును, ఆయన చాలా రంగాలు మారారు కదా. కరెక్ట్. ఆయన మొదట ఐర్లాండ్లో మతగురువుగా అంటే ఒక ప్రీస్ట్గా చదువుకున్నారు. కానీ ఏవో ప్రశ్నల కోసం ఆ మార్గాన్ని వదిలేశారు. ఆ తర్వాత ఫార్మసిస్ట్గా పనిచేశారు. ఫార్మసిస్ట్గానా? అవును. అక్కడి నుండి న్యూయార్క్ వెళ్లి రబ్బీ అబ్దుల్లా లాంటి వారి దగ్గర ప్రాచీన రహస్య జ్ఞానాన్ని అభ్యసించారు. ఎర్నెస్ట్ హోమ్స్ లాంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. ఒక్క నిమిషం ఆగండి. ఆయన థియాలజీ చదివారు, ఆధ్యాత్మికత అభ్యసించారు, సరే. కానీ ఆయన ఒక ఫార్మసిస్ట్ కూడా కదా. శరీర నిర్మాణం, మందులు ఎలా పనిచేస్తాయో తెలిసిన ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కేవలం ఆలోచనల వల్ల నా చర్మం మీదున్న క్యాన్సర్ కణాలు ఎలా మాయమయ్యాయని శాస్త్రీయంగా ఎలా వివరించగలిగారు? దీనికేదైనా బయోలాజికల్ మెకానిజం చెప్పారా? ఖచ్చితంగా చెప్పారు. ఆయన ఫార్మసీ నేపథ్యమే ఈ మెకానిజంను అద్భుతంగా వివరించడానికి సహాయపడింది. ఆయన దీన్ని నరాల వ్యవస్థ అంటే మన నర్వస్ సిస్టమ్ ద్వారా చాలా క్లియర్గా వివరించారు. నర్వస్ సిస్టమ్ ద్వారా వస్తుందా? ఎలాగో చెప్పండి. మన శరీరంలో ప్రధానంగా 2 రకాల నరాల వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి సెరెబ్రోస్పైనల్ సిస్టమ్ అంటే మన మెదడు మరియు వెన్నుపాముతో కూడుకున్నది. ఓకే, సెరెబ్రోస్పైనల్ సిస్టమ్. వినేవి, మనం తీసుకునే నిర్ణయాలు అన్నీ ఈ వ్యవస్థ ద్వారానే ప్రాసెస్ అవుతాయి. ఇది మన కంట్రోల్లో ఉండే వాలంటరీ సిస్టమ్. ఓకే, మొదటిది కాన్షియస్ కంట్రోల్లో ఉండేది. మరి రెండవది సింపథెటిక్ సిస్టమ్ లేదా ఆటోనామిక్ సిస్టమ్. ఇది మన ఉపచేతన మనస్సుకు సంబంధించినది. అంటే ఇది మన కంట్రోల్లో ఉండదా? ఉండదు.
ఇది మన ప్రమేయం లేకుండా తనకు తానుగా పనిచేస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా కణాలను రిపేర్ చేయడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం లాంటివి ఈ వ్యవస్థే చేస్తుంది. ఇంట్రెస్టింగ్. అయితే ఈ రెండు వ్యవస్థల మధ్య అనుసంధానం ఎలా జరుగుతుంది? ఆలోచన వల్ల కణాలు ఎలా మారతాయి? మనం చైతన్య మనస్సుతో ఒక ఆలోచనను పూర్తిగా నమ్మి స్వీకరించినప్పుడు అది సెరిబ్రోస్పైనల్ సిస్టంలో ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ను లేదా ఒక ప్రకంపనను సృష్టిస్తుంది. ఆ ప్రకంపన నెమ్మదిగా మన సోలార్ ప్లెక్సస్ ద్వారా సింపథెటిక్ సిస్టంలోకి ప్రవేశిస్తుంది. ఓ, అంటే వాలంటరీ సిస్టమ్ నుండి ఆటోనామిక్ సిస్టమ్కి సిగ్నల్ వెళుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి అది ఈ అచేతన వ్యవస్థలోకి వెళ్ళాక అది శరీరంలోని కణాలకు కొత్త సూచనలిస్తుంది. ఆ ఆలోచన ఆరోగ్యం గురించినది అయితే ఆ సింపథెటిక్ సిస్టమ్ ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. రోగగ్రస్తమైన కణాలను నాశనం చేసే రసాయనాలను విడుదల చేస్తుంది. మైండ్ బ్లోయింగ్. అంటే మానసిక స్థాయిలోని ఆలోచన నరాల వ్యవస్థల ద్వారా ప్రయాణించి కణాల స్థాయిలో భౌతిక మార్పుగా రూపాంతరం చెందుతుందన్నమాట. అవును, ఇదే మర్ఫీ గారు తన క్యాన్సర్ను నయం చేసుకోవడానికి ఉపయోగించిన పద్ధతి. నిజంగా అద్భుతం. అంటే మన శరీరాన్ని నయం చేసే ఏ రోగాన్నైనా ఎదుర్కొనే ఒక మాస్టర్ డాక్టర్, ఒక మాస్టర్ సాఫ్ట్వేర్ మన లోపలే ఉందన్నమాట. దీన్ని బయట ఎక్కడో వెతుక్కుంటున్నాం మనం. అదే కదా అసలు సమస్య అంతా. సరే, ఇప్పటివరకు విన్నదాని ప్రకారం ఉపచేతన మనస్సు అంటే ఏమిటో, దాని ఎంజిన్ ఎలా పనిచేస్తుందో, ఆలోచనలు భౌతికంగా ఎలా మారుతాయో చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఇప్పుడు మనం ప్రాక్టికల్ విషయానికి వద్దాం. చెప్పండి. ఈ పాత వైరస్ని తీసేసి ఈ కొత్త పాజిటివ్ సాఫ్ట్వేర్ని మన మైండ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి? దానికున్న సరైన పద్ధతి, టెక్నిక్ ఏమిటి? దీనికున్న అత్యుత్తమమైన మరియు అందరికీ అందుబాటులో ఉండే సులభమైన సాధనమే అఫర్మేషన్స్ లేదా ఆటోసజెషన్. అఫర్మేషన్స్ అంటే మనం పదే పదే పాజిటివ్గా అనుకోవడం కదా? అవును. స్థిరమైన సానుకూల వాక్యాలను పదే పదే మనకు మనం చెప్పుకోవడం మరియు అవి నిజంగా జరుగుతున్నట్లు భావించడం. అయితే ఇక్కడ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పుంది. దీనికో ముఖ్యమైన నియమముంది. అదేంటో వినాలనుంది. మనం జీవితంలో ఏమి కోరుకుంటున్నామో ఆ పదాన్ని మాత్రమే వాడాలి. మనం ఏమి వద్దు అనుకుంటున్నామో ఆ పదాన్ని అస్సలు పలకకూడదు. అంటే నెగటివ్ పదాలను వాక్యంలో చేర్చకూడదు అంటారు? దీనికి మూలాల్లో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. ఎవరైనా సరే మనల్ని ఇప్పుడు మీరు గులాబీ రంగు ఏనుగు గురించి అస్సలు ఆలోచించవద్దు అని చెబితే వెంటనే మన కళ్ల ముందు ఆ గులాబీ రంగు ఏనుగే కనిపిస్తోంది కదా? కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మన ఉపచేతన మనసుకు వద్దు, లేదు, కూడదు అనే పదాలు అసలు అర్థం కావు. అది కేవలం మనం వాక్యాల ద్వారా సృష్టించే చిత్రాలను, అంటే ఇమేజెస్ని మాత్రమే చూస్తుంది. సో నేను అనారోగ్యంతో ఉండకూడదు అని మనం అనుకుంటే మైండ్కి అనారోగ్యం అనే చిత్రమే వెళుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దానికి బదులు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని మాత్రమే చెప్పాలి. ఓకే, ఇది చాలా క్లియర్. మనం కోరుకునే ఇమేజ్ని మాత్రమే పంపాలి. మీరు చెప్పింది 100% నిజం. మన ఆలోచనల వెనుక ఉన్న దృశ్యాలే వాస్తవ రూపం దాల్స్తాయి. ఇది సాఫ్ట్వేర్ కోడ్ ఎలా రాయాలో తెలుసుకోవడం లాంటిది. ఇక ఇందులో రెండవ అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే సమయం. సమయం ఎందుకు ముఖ్యం? రోజంతా చెప్పుకోవచ్చు కదా? మనకు ఎప్పుడు పడితే అప్పుడు రోజంతా అఫర్మేషన్స్ చెప్పుకుంటూ తిరగడం కంటే ఒక నిర్దిష్ట సమయంలో చెప్పడం 100 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుందని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ సమయం ఏంటో చెప్పండి. ఆ సమయమే నిద్రకుపక్రమించే ముందు మరియు ఉదయం నిద్రలేచిన వెంటనే ఉండే మగత స్థితి. దీన్నే సైన్స్ పరిభాషలో హిప్నోగోజిక్ స్టేట్ అంటారు. ఈ హిప్నోగోజిక్ స్టేట్ వెనుకున్న లాజిక్ నిజంగా నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. మామూలుగా పగటిపూట మనం మెలకుగా ఉన్నప్పుడు మనం అద్దం ముందు నిలబడి నేను చాలా ధనవంతుడిని, నేను సక్సెస్ఫుల్ అని అనగానే మన చైతన్య మనస్సు అనే ఆ గేట్ కీపర్ అంటే కాపలాదారుడు వెంటనే అడ్డుకుంటాడు. అవును, అతను వెంటనే లాజిక్ తీస్తాడు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కదా, ఎవరికబద్దాలు చెప్తున్నావని మనతోనే వాదిస్తాడు. ఆ ఆలోచనను లోపలికి వెళ్లనివ్వడు. కానీ రాత్రి నిద్రపోయే ముందు మన శరీరం రిలాక్స్ అవుతున్నప్పుడు లేదా ఉదయం లేవగానే ఉండే ఆ సగం నిద్రమత్తులో ఆ కాపలాదారుడు కునుకు తీస్తూ ఉంటాడు. కరెక్టేనా? అవును, అద్భుతంగా వివరించారు. ఆ సమయంలో మన మెదడులోని బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా లేదా తీటా స్థాయికి చేరుకుంటాయి. ఆ గేట్ కీపర్కు మత్తుగా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి సానుకూల ఆలోచనలు పంపినా అతను వాటిని అడ్డుకోడు, విశ్లేషించడు. దాంతో సమాచారం ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా ఉపచేతన మనస్సులోని ఇంజిన్ గదిలోకి వెళ్ళిపోతుందన్నమాట. కరెక్ట్. ఈ పద్ధతిని వాడి జీవితాన్ని మార్చుకున్న వాళ్ల కథలు కూడా మూలాల్లో చాలానే ఉన్నాయి కదా. ఆ సింగర్ ఉదాహరణ ఒకసారి తీసుకుందాం. అవును, అదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆ సింగర్కేమైందో ఒకసారి వివరిస్తారా? ఆమెకు అద్భుతమైన గాత్రముంది, కానీ స్టేజ్ పైకి వెళ్లి పాడాలంటే విపరీతమైన ఆందోళన, భయం. ఒకసారి స్టేజ్ ఫియర్తో ఆమె పాట అసలు పాడలేకపోయింది. అప్పుడు మర్ఫీ గారు ఆమెకు ఈ టెక్నిక్ చెప్పారు. నిద్రపోయే ముందు అఫర్మేషన్స్ చెప్పమన్నారా? అవును, రోజుకు 3 సార్లు, ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు పూర్తిగా రిలాక్స్డ్గా కుర్చీలో కూర్చుని నేను అద్భుతంగా పాడుతాను, నేను ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అని ఎంతో భావోద్వేగంతో చెప్పుకోమన్నారు. ఆ వాక్యాన్ని ఒక పాటలాగా పదే పదే మననం చేయమన్నారు. అంటే ఆ హిప్నోగోజిక్ స్టేట్లో ఆ గేట్ కీపర్ని దాటేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. కొన్ని రోజుల సాధన తర్వాత ఆ కొత్త సాఫ్ట్వేర్ ఉపచేతనలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె స్టేజ్ ఎక్కినప్పుడు ఆ భయం ఆనవాలు కూడా లేదు, అద్భుతంగా పాడింది. ఇదంతా వింటుంటే అసలు మనం జీవితం గురించి అనుకునేదానికి ఇక్కడ జరిగేదానికి ఎంత తేడా ఉందో అనిపిస్తుంది కదా? అవును కదా. సాధారణంగా మనం విజయం సాధించాలంటే, ఏదైనా మార్పు తీసుకురావాలంటే చాలా అలర్ట్గా ఉండాలి, తీవ్రంగా కష్టపడాలి, ఎప్పుడూ టెన్షన్తో పరిగెడుతూనే ఉండాలి అని నమ్ముతాం.
కానీ ఇక్కడ చూస్తే మన శరీరానికి ఎటువంటి పని లేకుండా అంటే ఫిజికల్ ఎనర్షియాలో అత్యంత మగతగా కండరాలన్నీ పూర్తిగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడే మన మైండ్ అత్యంత చురుకుగా ఉండి మన జీవితాన్ని మార్చే ఈ పెద్ద పనిని సులభంగా చేస్తోంది అని చెప్పడం నిజంగా ఒక అద్భుతమైన విరుద్ధత, పారాడాక్స్ అన్నమాట. కష్టపడటం కాదు, రిలాక్స్ అవ్వడం ఇక్కడ కీ. కరెక్ట్గా పట్టుకున్నారు. భౌతికమైన నిష్క్రియాత్మకత అంటే ఫిజికల్ ప్యాసివిటీ అనేది మానసిక గ్రహణ శక్తిని అమాంతం పెంచుతుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ఉపచేతన మనస్సుకు మీరు ఇచ్చే సూచనలు అంత బలంగా నాటుకుంటాయి. ఇది కేవలం భయాలను పోగొట్టుకోవడానికే కాదు కదా. కాదు, వ్యాపారం, సంపద కోసం కూడా అఫర్మేషన్స్ ఎలా వాడుకోవచ్చో మూలాల్లో క్లియర్గా ఉంది. ఉదాహరణకు, డబ్బు పట్ల నెగటివ్ బ్లాక్స్ ఉన్నవాళ్ళో డబ్బు నా వద్దకు స్వేచ్ఛగా నిరంతరంగా ప్రవహిస్తోంది అంటూ కృతజ్ఞతతో ఊహించుకోవడం ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా మెరుగుపరుచుకోవచ్చని మర్ఫీగారు స్పష్టంగా చెప్పారు. ఇదంతా ఒక క్రమశిక్షణతో కూడిన మానసిక సాధన. సో ఈ సుదీర్ఘమైన మరియు లోతైన చర్చ తర్వాత మనం మొత్తం విశ్లేషణను ఒకసారి సారాంశంగా చూస్తే ఇది మనకొక గొప్ప పాఠాన్ని నేర్పింది. మన జీవితమనే ఓడకు మనమే కెప్టెన్లం. 100% నిజం. ఆ ఓడ ఏ తీరానికి చేరాలో, సురక్షితంగా వెళ్లాలో లేక రాళ్లను గుద్దుకోవాలో నిర్ణయించే బాధ్యత పూర్తిగా మనది. మన చైతన్య మనస్సు అనే గేట్ కీపర్ను జాగ్రత్తగా అలర్ట్గా ఉంచుకుంటూ మన లోపలికి వెళ్లే ప్రతి ఆలోచన పట్ల స్పృహతో ఉండాలి. అవును. ముఖ్యంగా ఆ నిద్రపోయే ముందు మరియు లేచిన వెంటనే ఉన్న ఆ గోల్డెన్ టైంలో మన మనస్సుకు సరైన సానుకూలమైన ఆలోచనలివ్వడం ద్వారా మన ఆరోగ్యాన్ని, సంపదని మనం ఖచ్చితంగా తిరిగి వ్రాయవచ్చు. ఏమంటారు? నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంతేకాదు, క్షమించడం అనేది కూడా ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన భాగం అని మనం మర్చిపోకూడదు. క్షమించడం ఎందుకంత ముఖ్యమంటారు? ఎందుకంటే గతంలో జరిగిన చేదు సంఘటనలను పట్టుకుని వేలాగటం వల్ల ఏర్పడే నెగటివ్ ఎమోషన్స్ మన ఉపచేతన మనసులో బ్లాక్స్ లాగా ఏర్పడి భౌతికమైన అనారోగ్యాలకు దారితీస్తాయి. కాబట్టి పాత చేతను బయటపడేస్తేనే కొత్త నమ్మకాలకు లోపల చోటు దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒకసారి మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. మన ఉపచేతన మనస్సు ఎప్పుడూ నిద్రపోదు. రోజుకి 24 గంటలు మనం చెప్పేదంతా, వినేదంతా అది రికార్డ్ చేస్తూనే ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఉదయం, రాత్రి ఒక 10 నిమిషాలు పని కట్టుకుని చాలా శ్రద్ధగా పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన 23 గంటల పాటు ఏం చేస్తున్నాం? ఇది చాలా గట్టి ప్రశ్న. అవును గదా. మనం మన చుట్టూ ఉన్న వాతావరణం నుండి, ఉదయం లేవగానే మనం చూసే క్రైమ్ వార్తల నుండి, గంటల తరబడి స్క్రోల్ చేసే సోషల్ మీడియాలో ఉండే కంపారిజన్స్ నుండి, ఇతరులతో చేసే పనికిరాని ముచ్చట్లు, విమర్శల నుండి మన ప్రమేయం లేకుండానే మన మనసులోకి ఎలాంటి నెగటివ్ విత్తనాలను నాటుతున్నాము కదా. నిజమే. మనం చేసే ఆ 10 నిమిషాల పాజిటివ్ అఫర్మేషన్స్ కంటే రోజంతా మనం పరోక్షంగా వినే ఈ శబ్దాలే మనల్ని శాసిస్తున్నాయేమో. ఖచ్చితంగా అవే శాసిస్తున్నాయి. ఈరోజు మన ఉపచేతన మనస్సు అనే ఆ పవర్ఫుల్ ఇంజన్కి మనం ఎలాంటి ఇంధనాన్నిస్తున్నాం? పాజిటివ్గా ఎదుగుదలకు ఉపయోగపడే సమాచారానా, లేక భయాన్ని, ఆందోళనను పెంచే జంక్ డేటానా? ఎవరికి వారు దీనిపై లోతుగా అన్వేషించుకోవాలి. ఆ పాత వైరస్ని డిలీట్ చేయడానికి ఈరోజే తొలి అడుగు వేయాలి. ఎందుకంటే చివరగా మన ఆలోచనలే మన వాస్తవం. చాలా అద్భుతంగా ముగించారు. ఇది ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న. అవును. సో మళ్ళీ మరో అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన పుస్తక సారాంశంతో, విశ్లేషణతో కలుద్దాం. హ్యాపీ మైండ్స్ తెలుగుతో నేర్చుకుంటూ, ఎదుగుతూ విజయాన్ని సృష్టిద్దాం. నమస్కారం.